కదా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించిన తర్వాత ఆయన ఆ ఆశల్ని ఏవి నెరవేర్చే ధోరణిలో లేకపోవటం వల్ల ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది. నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. అది కూడా 50 ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది. అంతకుముందు మాకు 59 ఉంటే 27 మందిని కూటమి కొనుక్కుంది. అంటే మాకు 32 మందే ఉన్నారు చివరికి. ఆ 32 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీల్లో. ఒక చోట 50 వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. ఇవన్నీ కూడా సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో